ఇక ప్రోబా 3 మిషన్ పేరుతో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి చేపట్టిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు వాహక నౌక నిప్పులు చిమ్ముతూ కక్షలోకి దూసుకువెళ్లింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-59 శాటిలైట్ నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై సూర్యకిరణాలను ఈ ప్రోబా శాటిలైట్లు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనున్నాయి. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రోబా 3 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని, ఈరోజు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రోబో 3 మిషన్ని పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా నింగిలోకి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రోబో 3 మిషన్ పూర్తిగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఒక వాణిజ్యపరమైన ప్రయోగంగా చెప్పవచ్చు. ఇది సూర్యుని పైన అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఒక ప్రయోగం. ఇది ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రయోగించని, ఎవరు కూడా సాహసించని అనేక విషయాలు ఈ ప్రయోగంలో ఉన్నాయి. వాటిలో కొన్నిటి మనం చూసుకుంటే ఈరోజు ప్రయోగించిన ఈ ప్రోబో 3 మిషన్లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఈ 2 ఉపగ్రహాలు కూడా ఓక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఒక ఉపగ్రహం ఉంటుంది, అలాగే కరోనా స్పేస్ క్రాఫ్ట్ అనే ఇంకొక ఉపగ్రహం ఉంది. ఈ 2 ఉపగ్రహాలను కూడా కలిపి ఒకేసారి నింగిలోకి పంపించారు. వీటితో పాటుగా మరో 4 సూక్ష్మ ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించారు. ఈ సూక్ష్మ ఉపగ్రహాలు ఈ 2 ఉపగ్రహాలు కలిపి నింగిలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ 2 జాయింట్గా వెళ్ళిన ఉపగ్రహాలు అక్కడ విడిపోయి తర్వాత భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుని పైన అధ్యయనం చేస్తాయి. ఈ సూర్యుని పైన అధ్యయనం చేసిన క్రమంలో ఇవి భూమి కక్ష నుండి సుమారుగా భూమి నుంచి 60,000 కిలోమీటర్ల దూరంలో ఇవి ప్రతి గంటకు కూడా 19 గంటలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతాయి. 19 గంటలకు ఒకసారి ఈ భూమి చుట్టూ తిరుగుతూనే సూర్యుని పైన అధ్యయనం చేస్తాయి. ఈ సూర్యుని పైన అధ్యయనం చేసేందుకు ముఖ్యంగా కూడా సూర్యుని యొక్క వెలుతురికి సంబంధించి కావచ్చు, అలాగే సూర్యుని యొక్క కరోనాగ్రాఫ్స్ అంటే ఒక సూర్యుని వెలుతురికి సంబంధించిన ఈ అంశాలకు సంబంధించి నిత్యం కూడా అధ్యయనం చేస్తూ ఉంటాయి. ఇవి ఒక్కసారి వీటి జీవితకాలం 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ ఉపగ్రహాలకు సంబంధించి ఈ ప్రయోగం మీద చాలా నరాలు తెగే ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే నిన్ననే ఈ ప్రయోగం డిసెంబర్ 4న ప్రయోగిస్తామని చెప్పి ఇప్పటికీ ఇస్రో తెలియజేసినప్పటికీ కానీ ఒకరోజు వాయిదా పడింది. చివరి నిమిషాల్లో ఈ ప్రయోగం సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రోబో మిషన్లో వాయిదా వేశారు. ఈ వాయిదా వేసి మరొక 24 గంటల్లోనే ఈ ప్రయోగం చేస్తామని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో దానికి తగ్గట్టుగానే మొత్తం దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలు కూడా సరిచేసింది. ఇక్కడ మొత్తం మీద ప్రాధాన్యత చూసుకుంటే ఇద్దరు కలిసి పనిచేశారు. ఒకటి వచ్చి భారతదేశానికి సంబంధించిన ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇద్దరు కలిసి కట్టుగా చేసిన ఈ ప్రయోగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రయోగ వాహక నౌక ఇండియా పిఎస్ఎల్వి రాకెట్లు పిఎస్ఎల్వి సిరీస్లోని రాకెట్ ద్వారా యూరోపియన్కి సంబంధించిన ఈ రాకెట్ని అంతరిక్షంలో ప్రయోగించారు. ఈ ప్రోబో సిరీస్లో ఇది 3వ మిషన్గా చెప్పవచ్చు. ఎందుకంటే 2001లో కూడా భారతదేశం నుంచి ఈ ప్రోబో మిషన్ని ప్రయోగించారు. అలాగే 2009లో యూరోపియన్ నుంచి ఈ స్పేస్ని ఆకాశంలోకి పంపించారు ఈ రాకెట్ని. సో మొత్తం ఇది 3వ ప్రయోగం. తిరిగి మళ్ళా భారతదేశం నుంచి పంపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అయితే చేపట్టారు. మొత్తం 1750 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో ఇస్రో సక్సెస్ఫుల్గా దీన్ని అయితే నింగిలోకి పంపించింది. దీని పనితీరు ఏ విధంగా చూసుకుంటున్నాం, దీని పనితీరు ఏ విధంగా ఉంటుందంటే ఈ పంపించిన 2 ఉపగ్రహాలు కూడా స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, అలాగే ఓక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఈ 2 కృత్రిమంగా కూడా సూర్యగ్రహణాన్ని సృష్టించగలవు. అలాగే ఈ సూర్యుని యొక్క ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇలాంటి ప్రయోగం చేపట్టలేదు. ఎటువంటి సూర్యకాంతి ఏ విధంగా ఉంటుంది, వాటి మూలకాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసేందుకే సూర్యునికి పైగా ఈ ప్రయోగం చేపట్టింది. భవిష్యత్తులో కూడా ఈ డిసెంబర్లోనే మరొక ప్రయోగం కూడా చేపట్టింది. మొత్తం మీద చూసుకుంటే ఒక అద్భుతమైన విజయాన్ని అయితే ఇస్రో తన ఖాతాలో వేసుకుంది. మరిన్ని విజయాల కోసం మరిన్ని ప్రాజెక్టుల ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. యామిని. రైట్.